రోటి పచ్చడి చేసుకుందాం పదండి, కానీ వితౌట్ రోల్. దీనికోసం ముందుగా చిన్న లెమన్ సైజ్ చింతపండుని ఈ విధంగా నానబెట్టేసుకొని 2 వంకాయలని డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చేసుకోండి. అప్పుడే ఒక చిన్న ఆనియన్ని కూడా ఈ విధంగా సీలకు గుచ్చేసి మొత్తం ఈ విధంగా కాల్చేసుకోండి చూపిస్తున్నట్లు. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ లేకుండా 4-5 ఎండుమిర్చిని ఈ విధంగా వేయించుకోండి, పక్కన పెట్టేసుకోండి. మనం ఇందాక కాల్చుకున్న వంకాయకి ఆనియన్కి పీల్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని వేయించుకున్న ఎండుమిర్చి కొద్దిగా ఉప్పు వేసేసుకొని మొత్తం బాగా మ్యాష్ చేసేసేయాలి. కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ ఇంకా బాగా మొత్తం మ్యాష్ చేసేయాలి. తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తూ మ్యాష్ చేసేసేయండి. తర్వాత తెల్లగడ్డలు, ఇందాక కాల్చుకున్న వంకాయ అలాగే ఆనియన్స్ వేసేసి మొత్తం కలిసేలాగా బాగా మెత్తగా మ్యాష్ చేసేసేయండి. అంతే అండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. తాలింపు కూడా అక్కర్లేదు, తప్పకుండా ట్రై చేయండి. మిక్సీ అయినా పర్లేదు. థ్యాంక్ యూ.